హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఏపీ ప్రజలకి వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోని అయితే మనకి నిన్నటి రోజునైతే రిలీజ్ చేసిందండి. అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకుంటే ఏ అంశాలు తీసుకొచ్చారు, ఎవరెవరికి పథకాలు అయితే తీసుకురాలేదు అని చెప్తాను. సో ఇందులో 2 మైనస్లు అయితే ఉన్నాయండి, 2 శుభవార్తలు అయితే ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. సో ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా మహిళలకి ఇక్కడ మనం ఆశించిన విధంగా అయితే ఏమీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే కనబడలేదండి. డ్వాక్రా మహిళలకి 3 లక్షల దాకా 0 వడ్డీ రుణాలు అయితే కల్పిస్తున్నారు. ఇక డ్వాక్రా రుణమాఫీ కింద 5 లక్షలు అయితే మనకి ఆసరా పథకం ద్వారా తీసుకొచ్చారండి. అయితే దాన్ని కంటిన్యూ చేస్తారా, లేదంటే కనుక మళ్ళీ దాన్ని తీసేసి ఈ యొక్క ఏదైతే 3 లక్షల దాకా 0 వడ్డీ పథకాన్ని అమలు చేస్తారనేది అయితే మనకి ఇంకా దీనిపైన అయితే స్పష్టత అయితే రాలేదండి. ఇక్కడ మనం ఆశించిన విధంగా డ్వాక్రా రుణమాఫీ 10 లక్షల దాకా చేస్తారన్న అంశాన్ని అయితే మేనిఫెస్టోలో అయితే ఇక్కడ మనకి చేర్చలేదండి. దానికి మించి మిగతా పథకాలు అయితే పెట్టడం జరిగింది. ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిరాశ ఎదురైందండి. ఎందుకంటే మనకి 4,000 పెన్షన్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ 4,000 పెన్షన్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే పెట్టలేదండి. 500 రూపాయలు అయితే పెంచి 3,500 అయితే పంపిణీ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే మెన్షన్ అయితే చేసిందండి. అది కూడా మనకి 28, 29 సంవత్సరాలకు సంబంధించి పెంచుతామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అమ్మ ఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే 2,000 అయితే పెరిగినాయండి. ఆ యొక్క 2,000 కూడా టాయిలెట్, అదేవిధంగా నిర్వహణకు సంబంధించి ఫీజు ఏదైతే తీసుకుంటారో 2,000 ఆ ఫీజులోకి అయితే కన్వర్ట్ అయితే చేశారండి. ఇక మహిళలకి ఒక శుభవార్త చెప్పుకుంటే కనుక వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 75,000 అయితే మనకి 4 సంవత్సరాలు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు 5 సంవత్సరాలుగా మనకి 1,25,000 అయితే 75,000కి 75,000 అయితే పెంచారండి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే 1,50,000 అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈబీసీ నేస్తం పథకం కావచ్చు, ఇక చేనేత నేస్తం పథకం కావచ్చు, ఈ యొక్క పథకాలకు సంబంధించి అమౌంట్లు అయితే పెంచడం అయితే జరిగిందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆసరా పథకం అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదండి. సో ఒకవేళ కనుక దీన్ని కొనసాగిస్తే కనుక 5 లక్షల దాకా డ్వాక్రా రుణమాఫీ అయితే ఉంటుందండి డ్వాక్రా మహిళలకు అయితే. సో అదేవిధంగా పెన్షన్దారులు కూడా 500 అయితే పెంచారండి. 4,000 అయితే వారికి అయితే పెన్షన్ అయితే రాలేదండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.